ఎంతటి గొప్ప దర్శకుడైనా కొన్నిసార్లు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కెరీర్ పరుగులు పెట్టాలి అనుకుంటే తన కెరీర్లో సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్ తీస్తే సరి. ప్రస్తుతం బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ అదే చేస్తున్నాడు. డంకీ పరాజయం ఈ దర్శకుడిని సీక్వెల్స్ వైపు నడిపిస్తోంది. 2006లో మున్నాభాయ్ సీక్వెల్ లగే రహో మున్నాభాయ్ రిలీజ్ అయింది. ఆ తర్వాత ఇమీడియట్ గా మున్నాభాయ్ చలే అమెరికా తెరకెక్కాల్సింది. కానీ అనుకున్నంత స్థాయిలో కథ కుదరకపోవడంతో ఈ ప్రాజెక్టును గతంలోనే పక్కన పెట్టారు. మళ్లీ ఇంతవరకు మున్నాభాయ్ జోలికి వెళ్లలేదు రాజ్ కుమార్ హిరానీ. రెండో భాగం విడుదలైన 20 ఏళ్లకు మూడో భాగం ప్రకటన వచ్చింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని స్వయంగా ఖరారు చేశాడు రాజ్ కుమార్ హిరానీ. దీంతో బాలీవుడ్ మున్నాభాయ్ ఫ్యాన్స్ పార్ట్ 3 కోసం అప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారు. వారణాసి విడుదలపై క్లారిటీ వచ్చేసింది. ఏప్రిల్ 7న సినిమా ఆన్ టైం రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. అంతేకాదు అక్టోబర్తో షూట్ మొత్తం కంప్లీట్ కానుందనే శుభవార్త కూడా వినిపించాడు. దీంతో అక్టోబర్ తర్వాత మహేష్ ఏం చేయబోతున్నాడు అంటే బాలీవుడ్ వెళ్లే అవకాశాలు ఉన్నాయట. హిందీ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ తో స్టోరీ డిస్కషన్ జరుపుతున్నాడట. వారణాసి షూటింగ్ పూర్తి కావడం ఆలస్యం. మహేష్ బాబు ముంబైలోనే ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బాలీవుడ్ టాలీవుడ్ ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్ ను ప్రిన్స్ సెట్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. హిందీ ఇండస్ట్రీ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి మేకింగ్ లో మహేష్ బాబు ఒక చిత్రం చేయాలనుకుంటున్నాడట. ఇందుకు సంబంధించిన ఆల్రెడీ వీరిద్దరి మధ్య ఒక మీటింగ్ కూడా జరిగిందట. ప్రస్తుతం రణ్బీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో లవ్ అండ్ వార్ అనే భారీ ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తన దగ్గర ఉన్న కథను తెలుగు హీరోతో తెరకెక్కించాలి అనేది భన్సాలి ప్లాన్. గతంలో ఇదే ప్రాజెక్టు కోసం బన్నీతో డిస్కస్ చేశాడు. కానీ ప్రాజెక్టు లాక్ కాలేదు. గతంలో బన్నీకి వినిపించిన కథనే ఇప్పుడు మహేష్ తో చేయాలనుకుంటున్నాడట భన్సాలి. ఆల్రెడీ ప్రిన్స్ కు లైన్ వినిపించి ఇంప్రెస్ చేసినట్లు సమాచారం. అన్ని కుదిరితే వారణాసి విడుదల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారణాసి తర్వాత మాత్రం మహేష్ బాబు ఇమీడియట్ గా నటించే చిత్రం సందీప్ వంగాతోనే ఉండనుంది అనేది టాలీవుడ్ చెప్పుకొస్తున్న మాట. కరుప్పు సక్సెస్ తో సూర్య మామూలు స్పీడ్ మీద లేడు. తమిళంలో రికార్డు స్థాయిలో మూవీస్ కమిట్ అవుతున్నాడు. మరోవైపు అదే స్పీడ్ టాలీవుడ్ లోనూ మెయింటైన్ చేస్తున్నాడు. విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ తర్వాత మరో తెలుగు దర్శకుడితో సూర్య కమిట్ కాబోతున్నాడట. మేలో రిలీజ్ అయిన కరుప్పు బ్లాక్ బస్టర్ కావటం, 300 కోట్లకు పైగా వ్యాపారం చేయటంతో సూర్య సినిమాల మీద సినిమాలు కమిట్ అవుతున్నాడు. కోలీవుడ్ లో రికార్డు స్థాయిలో న్యూ మూవీస్ లాక్ అవుతున్నాయి. పారంజిత్, జ్ఞానవేల్ లాంటి దర్శకులతో పాటు జైలర్ దర్శకుడు నెల్సన్ తోనూ సూర్య తన కెరీర్ లో 50వ చిత్రం చేయబోతున్నాడంటూ తమిళనాట బాగా ప్రచారం సాగుతోంది. మరోవైపు తెలుగులో సూర్య నటిస్తున్న న్యూ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ ఆగస్టు 14న విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది. బాక్సాఫీస్ దగ్గర కరుప్పు హంగామా తగ్గడంతో ఆల్రెడీ విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రమోషన్ హంగామా బిగిన్ అయిపోయింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత తెలుగులో మరో 2 చిత్రాలు చేసేందుకు సూర్య ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది. ఒకటి కార్తికేయ దర్శకుడు చందు మొండేటి కాగా మరొకరు బోయపాటి శ్రీను. తెలుగులో మొదటి చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే చేయాలి అనుకున్నాడు సూర్య. కానీ కథ కుదరకపోవడంతో వీరి కాంబో ఆలస్యం అవుతూ వచ్చింది. సూర్య కోసమే బోయపాటి స్టోరీ రెడీ చేస్తున్నారని, త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. హిట్ పేర్ రిపీట్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అందుకే అనుకుంటా బన్నీ డైరెక్టర్స్ ఇప్పుడు హిట్ పేర్ రిపీట్ చేసేందుకు పోటీ పడుతున్నారు. ఆల్రెడీ లోకేష్ అలా వైకుంఠపురంలో కాంబో రిపీట్ చేయాల్సిందే అంటుంటే, మరోవైపు రాకా మేకర్ ఏకంగా పుష్ప శ్రీవల్లి కాంబో రిపీట్ అంటున్నాడు. కూలీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కొత్త చిత్రంలో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటించనుందని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు రాకాలోనూ రష్మిక కనిపించబోతోందని టాక్ మొదలైంది. అదే నిజమైతే రాకాకు పుష్ప జోడీ మరో ఆకర్షణగా మారుతుంది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రంలో అల్లు అర్జున్ హీరో, దీపిక హీరోయిన్. అయితే ఈ చిత్రంలో విలన్ ఎవరో తెలుసా? రష్మిక అట. ప్రస్తుతం ఈ రూమర్ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. అల్లు అర్జున్ కొత్త చిత్రంలోనూ రష్మిక ఎంట్రీ, మరోసారి పుష్ప కాంబినేషన్ రిపీట్ అనుకున్నారంతా. కానీ రాకాలో లేడీ విలన్ రోల్ చేసేందుకు రష్మిక డేట్స్ ఇచ్చిందని తెలిసి అందరూ షాక్ కు గురవుతున్నారు.
హీరోయిన్ గా కెరీర్ లో పీక్ పొజిషన్ ఉండగా రష్మిక ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. త్వరలో ముంబైలో జరిగే కొత్త స్కెడ్యూల్లో రష్మిక కూడా పాల్గొనబోతోందట. వచ్చే ఏడాది డిసెంబర్లో మూవీని రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు. బన్నీ కెరీర్ లో బిగ్ బడ్జెట్ తో అంటే దాదాపు 800 కోట్లతో సినిమాను నిర్మిస్తోంది సన్ పిక్చర్స్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ ఈ కాంబినేషన్ కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూసింది టాలీవుడ్. అందుకు తగ్గట్లే ఆదర్శ కుటుంబం సెట్స్ పైకి వెళ్ళింది. కొంత దూరం వరకు బాగానే సాగింది, హైప్ మెయింటైన్ అయింది. కానీ మధ్యలో రూమర్స్ మొదలయ్యాయి. సినిమా సంక్రాంతి తర్వాతే రిలీజ్ అంటూ గాసిప్లు వచ్చాయి. కట్ చేస్తే అన్నీ పక్కకు వెళ్ళాయి. ఎందుకంటే దసరా పండగ కంటే ముందే థియేటర్స్ లోకి ఆదర్శ కుటుంబం వచ్చేస్తోంది. 2024 సంక్రాంతికి గుంటూరు కారం చిత్రాన్ని విడుదల చేశాడు త్రివిక్రమ్. మళ్లీ 2.5 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం ఆగస్టు 2న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. వెంకటేష్ త్రివిక్రమ్ చిత్రం అంటే నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు తెరకెక్కిన ఆదర్శ కుటుంబం సైతం అదే స్థాయిలో వినోదాన్ని అందించనుందని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. ఇందులో వెంకీకి జోడిగా కేజీఎఫ్ కథానాయిక శ్రీనిధి శెట్టి నటిస్తోంది. నిజానికి ఇటీవల తమిళంలో అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ బ్లాస్ట్ రిలీజ్ తర్వాత ఆదర్శ కుటుంబం కథ కూడా ఇదే తరహాలో ఉండటంతో త్రివిక్రమ్ సినిమాలో చాలా వరకు మార్పులు చేర్పులు చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఈ రూమర్స్ ను రిలీజ్ డేట్ రివీల్ చేసి చెక్ పెట్టాడు మాంత్రికుడు. ఆదర్శ కుటుంబం చిత్రానికి తమన్ టెరిఫిక్ సాంగ్స్ కంపోజ్ చేసినట్లు సమాచారం.